హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వరల్డ్. మనం ఈరోజు ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకని అంటే ఇప్పుడుకి నేను ఒక ఓలా S1 Pro Gen 2 కొన్నాను. అది కొని ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఒక 10,000 కిలోమీటర్లు తిరిగాను దగ్గరగా. కానీ నాకు ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే కొన్న ఫస్ట్లో కొంచెం సాఫ్ట్వేర్ ఇష్యూ వల్ల మనం ఆపకపోయినా ఆటోమేటిక్గా డిస్ప్లే ఆగిపోయి పవర్ ఆగిపోతూ ఉండేది. మళ్ళీ మనం పవర్ బటన్ అవి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని రీస్టార్ట్ చేస్తేనే అయ్యేది. ఆ ప్రాబ్లం కొంచెం ఇబ్బంది అనిపించింది స్టార్టింగ్లో. ఎక్కడికైనా వెళ్ళి పార్కింగ్ చేస్తాం కదా మనం, అప్పుడేమవుద్ది, ఆన్ చేయాలంటే వెంటనే ఆన్ అవ్వదు. అది తెలిసి ఉంటే ఓకే, తెలియకపోయింది అనుకోండి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ తర్వాత తెలిసింది, ఈజీగా ఒక 5 minutesలో అయిపోయేది మొత్తం ప్రాసెస్ అంతా. తర్వాత అలవాటు అయిపోయింది. తర్వాత కొత్త అప్డేట్లో ఆ ప్రాబ్లాన్ని ఫిక్స్ చేశారు. ఆ తర్వాత మనకి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. బండి మడికి సూపర్గా ఉంది. ఆ రోజు నేను కొన్న రోజు బండి వచ్చి 1,67,000 పడింది. కానీ వాళ్ళు చెప్పారు, ఏమని చెప్పారంటే 180 కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు, ఐడీసీ రేంజ్. కానీ అంటే వాళ్ళు మనకి క్లారిటీగా అడగలేదు, వాళ్ళు క్లారిటీగా చెప్పలేదు అనమాట. 180 అంటే అబ్బో పర్వాలేదు, బాగానే తిరగొచ్చులే అనుకున్నాను. కానీ తీసుకొచ్చాక మనం దాంట్లో ఈకో మోడు, నార్మల్ మోడు, స్పోర్ట్స్ మోడు, హైపర్ మోడ్ ఉంటుంది. హైపర్ మోడ్లో వెళ్తే 100 కిలోమీటర్లు కూడా రాదు. నార్మల్లో వెళ్ళామనుకోండి 100 వచ్చిద్ది. ఆ స్పోర్ట్స్లో వెళ్తే 80 వచ్చిద్ది. మనకు ఆ 180 రావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఈకో మోడ్లో అంటే 40 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే ఒక 150 దగ్గరకు వస్తుంది అన్నమాట. డబుల్ వెళ్ళామనుకోండి సపోజు 140 టాప్, అంతకుమించి రావట్లేదు. కానీ బండి మట్టికి పికప్ కానీ ఎటువంటి ప్రాబ్లం 2 yearsలో ఇంతవరకు సర్వీస్ సెంటర్కి వెళ్ళిన పాపాన పోలేదు నేను. ఒక చిన్న ఇష్యూ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. అది ఎందుకు అంటే హెడ్ ల్యాంపు, టైల్ ల్యాంప్ అని ఉంటుంది. నేను లైట్ వేస్తే టైల్ ల్యాంప్ వస్తుంది, హెడ్ ల్యాంప్ రావట్లేదు. అది కొన్న 1 yearకి పోయింది అనుకుంటా. ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లేదు. సర్లే అని చెప్పేసి షోరూమ్కి వెళ్ళాను. షోరూమ్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు అంటే, మా బండి ఇక్కడ పెట్టి వెళ్ళు, ఒక 2 days ఆగిరా అని చెప్పారు. వాము, అక్కడ 2 days పెడితే మనకి చాలా ప్రాబ్లం అవుద్ది కదా అని చెప్పేసి నేను పెట్టలేదు. అందులో ఓలా స్పేర్ పార్ట్స్ వచ్చి చాలా కాస్ట్ ఉంటాయి. ఆ లైట్ వచ్చి 3,000 అంట. సరే 3,000 పోతే పోయిద్ది, వేపిద్దాం అనుకున్నాం అనుకోండి, వెంటనే అయ్యారు. అక్కడ పెట్టండి, తెప్పించాలి, 2 days పట్టుద్ది అన్నారు. ఓలాలో మెయిన్ బ్యాక్ డ్రాప్ వచ్చి సర్వీస్ వెహికల్స్ పరంగా ఎక్సలెంట్గా ఉన్నాయి. షోరూమ్ దగ్గర టెక్నీషియన్స్ కొద్దిగా ఎక్స్పర్ట్స్ లేరనుకుంటా. దానివల్ల వాళ్ళకి కొంచెం స్పేర్ పార్ట్స్ డిలే ఉండటం వల్ల కూడా కొంచెం ప్రాబ్లం అవుతూ ఉండేది, బాగా లేట్ అయ్యేది. అందుకని అక్కడ సర్వీస్ సెంటర్ల దగ్గర చాలా వెహికల్స్ ఎప్పుడు స్టాక్ ఉంటాయి. మినిమం 50-60 వెహికల్స్ ఉండేవి. దానివల్ల ఎలక్ట్రిక్ వెహికల్లో టాప్ ప్లేస్లో ఉన్న ఓలా 5th ప్లేస్కి పడిపోయింది. ఇదే మెయిన్ రీజన్. ఇప్పటికీ ఓలా కంపెనీ వాళ్ళు మేల్కొన్నారు. ఇంత నష్టం జరిగాక మేల్కొని నిన్ననే ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే దీని గురించి అనమాట మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఒక 250 మందితో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఇండియా అంతటా ఓలా షోరూమ్ రిలేటెడ్గా ఎక్కడెక్కడ వెహికల్స్ ఎక్కువగా ఆగిపోయాయి, ఎందుకు వల్ల ఆగిపోయాయి, ఈ స్పేర్ పార్ట్స్ ప్రాబ్లమా, సర్వీస్ ప్రాబ్లమా, టెక్నీషియన్ ప్రాబ్లమ్, ఇవన్నీ చూసి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ రెక్టిఫై చేసేసి వాళ్ళకి వెనక్కి వచ్చిన ప్రాసెస్ మొత్తాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు. దానివల్ల వాళ్ళు భవిష్యత్తులో ఫస్ట్ ప్లేస్కి రావడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఇది ఆల్రెడీ బెంగళూరులో ప్రయత్నించారు, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఇష్యూస్ చేశారన్నమాట. ఆల్రెడీ అంత ముందు నెలల్లో బాగా మన CCA అని చెప్పేసి కంప్లైంట్ చేశారు. కస్టమర్లు అందరూ బాగా కంప్లైంట్ చేశారు ఓలా ఈ రిలేటెడ్ ఇష్యూస్. ఇక దీనివల్ల వీళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి త్వరలో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ రెక్టిఫై చేసేసి కస్టమర్స్కి మెరుగైన సర్వీస్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఓలా ఎలక్ట్రిక్ కొనే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక మీదట ఓలా ఈ సర్వీస్ అంతా బాగుంటే అందరూ ఓలా వైపు మళ్తారు. నాకు తెలిసి వేరే అదర్ కంపెనీ వెహికల్స్ కన్నా కూడా ఓలా మనకి 120 టాప్ స్పీడ్ వెళ్తుంది. చాలా ఎక్సలెంట్ వెహికల్, ఎటువంటి ప్రాబ్లం లేదు, దయచేసి అందరూ కొనుక్కోవచ్చు. కాకపోతే ఈ సర్వీస్ ఇష్యూ వల్లే కొంచెం బ్యాక్ డ్రాప్ అయ్యారు. ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై అయితే ఓలా భవిష్యత్తులో చాలా వేగంగా దూసుకెళ్ళే అవకాశం ఉంది. దీని గురించి నేను ముఖ్య ఉద్దేశం వీడియో చేయడానికి. ఎందుకంటే
చాలామంది చెప్పారు అమ్మో ఓలా ఈ ప్రాబ్లం ఉంది, కాలిపోతున్నాయి, పేలిపోతున్నాయని. అది ఎక్కడో రేర్గా ప్రాబ్లం జరిగి ఉండొచ్చు. కాకపోతే నా బండి విషయంలో ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి మాత్రం సూపర్గా పనిచేసింది. అది దయచేసి మీరు చూసి ఇంట్రెస్ట్గా ఉంటే కొనుక్కోవడానికి ట్రై చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తూ ఉంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి.